గుడ్ మార్నింగ్ మేడం. నేను ఉజ్వల, మార్వాడి గల్లీ, సిద్ధార్థ నగర్ సెక్టర్. ఇప్పుడు మనకు ట్రైనింగ్లో చెప్పే విధంగా నేను కొన్ని చేంజెస్ చేశాను నా సెంటర్లో. కార్నర్స్, మళ్ళీ పిల్లలు ఇట్లా ఆహ్లాదకరంగా ఉండేటట్టు మన అంగన్వాడీ సెంటర్ ఉండాలని అన్నారు కదా, ఆ విధంగా కొంచెం ట్రై చేశాను. కాబట్టి మీ అందరికీ చూపించాలని నా యొక్క కోరిక. ఫస్ట్ ఇక్కడ ఇన్బాక్స్, ఇది అవుట్ బాక్స్. ఇది ఏంటిదంటే అవుట్ బాక్స్. పిల్లలు రాగానే ఈ అవుట్ బాక్స్లో నుంచి వాళ్ళకు ఒక కోడ్ ఇచ్చింది ఉంటుంది. ఇది ఇప్పుడు జీప్, ఒక బాబుకు జీప్ ఇచ్చినామనుకో, ఆ బాబు ఏం చేస్తాడు, ఈ అవుట్ బాక్స్లో నుంచి ఇన్ బాక్స్, అంటే బయట నుంచి నేను లోపలికి వచ్చాను అన్నట్టు. అలా ఒక 12 ఉన్నాయి ఇవి. అయితే ప్రతి పిల్లవాడు రాగానే అవుట్ బాక్స్ నుంచి ఇన్ బాక్స్లో, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ ఇన్ బాక్స్లో నుంచి అవుట్ బాక్స్లో వేసి వెళ్తారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టోరీ కార్డ్స్. మన డిపార్ట్మెంట్ సరఫరా చేసిన 10-12 స్టోరీ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇలా నేను ఇట్లా కుట్టుకొని ఈ స్టోరీ కార్డ్స్ ఒక బ్యాగ్ తయారు చేశాను. ఆ తర్వాత ఇది మై ప్రొఫైల్ ఏరియా, అంటే పిల్లలు తను చేసిన యాక్టివిటీస్ అన్నీ, మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ, సృజనాత్మకత, మళ్ళీ అన్నీ చేసిన అన్ని యాక్టివిటీస్ ఈ బ్యాగ్లో పెట్టడం అనేది జరుగుతుంది. పేరెంట్స్ ఈసీసీ డే రోజు వచ్చినప్పుడు ఈ బ్యాగ్లో తన పిల్లలు ఏం చేశారన్నట్టు అది మేము చూపిస్తాము. ఇది మై ప్రొఫైల్ ఏరియా. ఆ తర్వాత ఇది వెజిటేబుల్స్, ఇట్లా పిల్లలకు ఇట్లా చెప్తాము ఇక్కడ వెజిటేబుల్స్ అన్నవి. మళ్ళీ ఇది నాది అంగన్వాడీ ఏరియా మ్యాప్. మళ్ళీ ఇక్కడ గుడ్ హ్యాబిట్స్, పిల్లలు చెప్పులు ఏ విధంగా పెట్టుకోవాలి అన్నట్టు నేను ఒక డ్రాయింగ్ చేసి ఇక్కడ పెట్టాను. మళ్ళీ ఇది బ్యాగ్ ఏరియా, పిల్లలు రాగానే దీంట్లో బ్యాగ్ అన్నది మన బ్యాగ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పెట్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్. ఇక్కడ పెట్ యానిమల్స్ అంటే ఇంట్లో మనం పెంచుకునేటి. మళ్ళీ ఇది అడవిలో ఉండే ఇది గ్రోత్ మానిటరింగ్ డివైసెస్, ఇక్కడ అన్ని బరువులు చూసేటి మషిన్లు అన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఇది మెడిసిన్ కిట్ ఏరియా, ఇక్కడ డిపార్ట్మెంట్ సరఫరా చేసిన ఇక్కడ మెడిసిన్ ఉంటాయన్నీ. మళ్ళీ టీచర్ రిజిస్టర్స్ అని. ఇక్కడ వచ్చేసి డాల్ హౌస్, పిల్లలు రాగానే ఏడుస్తారు కదా, కొంచెం డాల్ హౌస్ చూపిస్తే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు ఒక డాల్ని పెట్టేసి లోపల ఇలా డాల్ హౌస్ చేశాను ఇట్లా. అయితే చూస్తారు, ఆనందపడతారు పిల్లలు. ఆ తర్వాత ఇక్కడ మన కొన్ని చార్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ పిల్లలకు నేను రాసి చూపిస్తాను, కొన్ని నేర్పిస్తాను, ఏబిసిడీలు అన్నట్టు ఈ బోర్డు మీద రాస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఈ సండే మండే నేను ప్రిపేర్ చేశాను. ఇది ఒక తోరణం లాగా, సండే మండే ట్యూస్డే వెనస్డే, అంటే కలర్ 7 కలర్స్కి 7 డేస్ అన్నట్టు. ఆ తర్వాత అవర్ ఫ్లాగ్ కలర్స్, మన జెండాకు ఏ ఏ రంగులు ఉంటాయి అన్నట్టు, ఆరెంజ్, వైట్, గ్రీన్. మన మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ పిల్లలకు చెప్తాము. మళ్ళీ ఇది స్కూల్ టైమింగ్స్. స్కూల్ టైమింగ్స్ ఏంటిది పిల్లలకు ఓపెన్ 9 o'clock, క్లోజ్ 4 o'clock. అంటే ఇది కూడా పిల్లలకు మేము చెప్తాము, ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు మనము ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ సృజనాత్మకత, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కార్నర్. ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించింది ఇప్పుడు ఉష్కే, మళ్ళీ ఇవి కలర్ పెన్సిల్స్ కానీ ఇప్పుడు కొత్తగా చేశాను నేను. మళ్ళీ అన్నీ అయిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఈ కార్డ్స్ కూడా మళ్ళీ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ అండ్ పజిల్స్ కార్నర్. ఈ బ్లాక్ అండ్ పజిల్స్ కార్నర్లో ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్ సరఫరా చేసిన ఇవి ఉన్నాయి, 1 2 3 4 కానీ, ఈ స్ట్రాల్ కానీ ఇలాంటి, మళ్ళీ ఫిషెస్, మళ్ళీ ఫింగర్ పప్పెట్స్, ఇవన్నీ డిపార్ట్మెంట్ సరఫరా చేసినాయి. దీనికి నేను బాక్స్ తెచ్చి కొంచెం ఇక్కడ సెట్ చేసి పెట్టాను. ఈ కార్డ్స్, ఈ పెగ్ బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఇది మళ్ళీ నేను కొన్ని ఇట్లా ఫ్రూట్స్ కొనుక్కొచ్చి పెట్టాను ఇక్కడ. మళ్ళీ మనకు డిపార్ట్మెంట్ సరఫరా చేసిన కార్డ్స్ ఉన్నాయి. ఈ కార్డ్స్ కూడా పిల్లలకు చూపించడం అనేది జరుగుతుంది. ఈ పెగ్ బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ మనకు డిపార్ట్మెంట్ సరఫరా చేసిన పెగ్ బోర్డ్స్ ఇవి. ఇవి కూడా మొన్న మాకు బ్యాగ్ ఇచ్చారు ఈ డిపార్ట్మెంట్ నుంచి, దాంట్లో కూడా ఈ కార్డ్స్ అన్నది మేము పెట్టుకున్నాము. మళ్ళీ ఇక్కడ ఈ చార్ట్ ప్రిపేర్ చేశాను నేను. 1 monthకి
1 ఇయర్కి మంత్ ఎన్ని ఉంటాయి అన్నట్టు. అయితే పిల్లలకు ఇష్టమయ్యే విధంగా చేయాలి. అంటే ఇప్పుడు ఇది కేక్ బెలూన్ అంటే పిల్లలకు ఎక్కువ ఇష్టమయ్యేది ఇదే. అంటే కేక్ బెలూన్స్ ఆ ద్వారంగా పిల్లలు తొందరగా నేర్చుకుంటారు. ఆ తర్వాత ఇది మనకు ప్రధానమంత్రి నుంచి మనకు వచ్చింది. ఇది సౌండ్ బాక్స్. ఈ బాక్స్ నేను చాలా జాగ్రత్త పెట్టుకున్నా. ఆ బాక్స్ ఇప్పుడు కూడా పనిచేస్తుంది. అయితే ఈ బాక్స్లో మేము డైలీ ర్యామ్స్ పెడతాము పిల్లలకు. ఇది మనకు ప్రధానమంత్రి ద్వారా ఇచ్చింది. ఇది నరేంద్ర మోదీ అక్కడి నుంచి. ఇక్కడ ఫుడ్ కార్నర్. ఈ ఫుడ్ కార్నర్లో దాల్ రైస్, ఇందుకు వచ్చేసి రైస్. దీంట్లో రైస్ ఉన్నాయన్నీ దగ్గర 1 క్వింటల్ 25 kg రైస్ పడతాయి దీంట్లో. ఆ తర్వాత ఇక్కడ ఎగ్స్. ఆ తర్వాత కాండిమెంట్స్ కిట్స్. ఇక్కడ వచ్చేసి మిల్క్, ఇది ఆయిల్. ఇది బాలామృతము అండ్ బాలామృతం ప్లస్. ఆ తర్వాత ఇది మా కిచెన్. ఇక్కడ మా ఆయమ్మ వంట చేస్తుంది. ఇక్కడ నీట్గా పెట్టుకుంటాం మేము. ఆ తర్వాత కిందికి కూడా దానికి సంబంధించిన బోర్డులు ఉంటాయి ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ పోపు దినుసులు పెట్టుకున్నాము ఈ బాటిల్స్లలో మొత్తం. ఇక్కడ మళ్ళీ డైలీ కొంచెం యూజ్ అయ్యేటట్టు ఇక్కడ రైస్